వర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్త్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సర్వవేగాళ వేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగ దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇంద్రవంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం రతజన సదయం ఆర్య పూజాచితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకల మునిరుతం శాస్త్ర సంపత్కరీయం సం 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 సామవేదం విపుణ సులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకల దిశయశం రామదూతం నమామి హం 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 హంసరూపం వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర వీమం హం 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 అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం హం 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 హంసహంసం సకల దిశయశం రామదూతం నమామి Raja
ನಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ, ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರನ ಒಂದು ಭವ್ಯ ಮಂದಿರ ನಿರ್ಮಾಣ ಆಗಿದೆ. ಮುಂದಿನ ತಿಂಗಳು 22ನೇ ತಾರೀಕು, ಜನವರಿ 22ನೇ ತಾರೀಕು ಅದರ ಲೋಕಾರ್ಪಣೆ ಉದ್ಘಾಟನೆ ಆಗ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಒಂದು 2-3 ತಿಂಗಳು ಆದ್ಮೇಲೆ ನಮ್ಮಲ್ಲಿ ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಹೋಗ್ಬೋದು ಅಂತ. ಯಾಕಂದ್ರೆ ಮೊದಲು ಒಂದಿಷ್ಟು ಜನ ಯಾರು ಬರಬೇಡಿ, ತುಂಬಾ ಜನ ಆಗ್ಬಿಡ್ತಾರೆ, ಜೊತೆಗೆ ಆ ಪ್ರತಿಷ್ಠಾಪಕರು ಬರಬೇಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಒಂದಿಷ್ಟು ರಾಮ ಮಂದಿರದ ಬಗ್ಗೆ ನಾವು ಚೂರು ಜಾಸ್ತಿ ಏನು ವಿಸ್ತಾರವಾಗಿ ಅಲ್ಲದೆ ಇದ್ರೂ ರಾಮ ಮಂದಿರ ಯಾಕೆ ಬೇಕಾಗಿತ್ತು,